ప్రేక్షకులకందరికీ నమస్తే. జై శ్రీరామ్. ప్రేక్షకులు, భారతదేశంలో చాలా దారుణాలు జరుగుతున్నాయండి. ఎన్ని దారుణాలు మీరు చూడాలి ప్రేక్షకులు. ఈ మధ్యలే ఐ థింక్ 1-2 రోజుల క్రితం చాలా పెద్ద దారుణం జరిగిందండి. ఇది జరిగిన తర్వాత మీకే కాదు, నాకే కాదు, చాలామందికి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి అసలు భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఉందా లేదా, అసలు ఉంటుందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. ఏంటండి మీరు అలా అంటారా? అసలు ఈ ఫోటో చూడండి, ఎంత దారుణం అండి. ఇంత దారుణం జరుగుతుందా అసలు? ఫోటో చూడండి, చూసారా? అసలు ఏంటండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు మోదీ గారిని తన ఇంటికి పిలిచారు. ఎందుకో తెలుసా? గణపతి బప్పా మోరియా, గణపతి దేవుడికి పూజ చేయడానికి ఆయన పిలిచాడా? ఈయన వెంటనే వెళ్ళిపోయాడు. హిందూ కదండి, వెంటనే వెళ్ళిపోయాడు. ఎంత దారుణం అండి. వెళ్ళిపోయి అక్కడ ఇద్దరూ కలిసి, అంటే చంద్రచూడ్ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ప్లస్ మోదీ గారు వినాయకుడికి పూజ చేశారండి. ఎంత దారుణం అండి ఇది. అసలు ఆయన ప్రైమ్ మినిస్టర్, ఈయననేమో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యి ప్రైమ్ మినిస్టర్ని పిలవగానే ఈయన ఊపుకుంటూ వెళ్ళి ఇద్దరు కలిసి పూజ చేస్తారండి. ప్రజాస్వామ్యం ఏం కావాలండి? న్యాయ వ్యవస్థ ఏం కావాలండి? ఆలోచించాలా? ఆలోచించండి ప్రేక్షకులు, ఎంత దారుణం ఇది. ఇది టెర్రరిజం కంటే దుర్మార్గం అండి. బాంబులు పెట్టి ఒక 50 మందిని లేపేడన్నాయమండి, కానీ ఇది అంతకన్నా దారుణం అండి. చాలా దారుణం అండి. అసలు ఇది దారుణమని ఎవరు చెప్పారు? మీరు నమ్మరండి. మన భారతదేశంలో ఉన్న గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్స్ వాళ్ళు చెప్పారండి ఈ మాట. కాబట్టి వాళ్ళు ఏమన్నారో నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి వినాలండి, మీరు ఒక్కసారి చూడాలండి, మీరు చదివి తెలుసుకోవాలండి ఎంత దారుణమైన విషయం ఇది. సో మొదటిగా చూడండి ప్రేక్షకులు, ఇందిరా జైసింగ్ అనేట ఆమె ఎంత దారుణమైన విషయమో చెప్పిందండి. ఆమెకి మనం జోహార్లు చెప్పాలండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హ్యాస్ కాంప్రమైజ్డ్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. అంటే ఎగ్జిక్యూటివ్ అంటే ప్రైమ్ మినిస్టర్ అండి, జ్యుడిషియరీ అంటే చంద్రచూడ్ గారు. వీళ్ళు కాంప్రమైజ్ చేసేసారండి. అసలు మొత్తాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేశారు. ఆమె ఏమంటుందో చూడండి. లాస్ట్ ఆల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ సీజే. అసలు ప్రైమ్ మినిస్టర్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళి పూజ చేశారంటేనే అసలు ఈమెకు నమ్మకమే పోయిందండి. భారతదేశం రాజ్యాంగం మీద నమ్మకం పోయింది. ఎంత దారుణం అండి, ఎంత నిజమండి ఇది. సిఎస్బిఏ మస్ట్ కండెమ్ దిస్ పబ్లిక్లీ డిస్ప్లేయింగ్ కాంప్రమైజ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ సిజేఐ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అని ఈమె కపిల్ సిబ్బల్ గారికి ట్యాగ్ చేశారండి. కపిల్ సిబ్బల్ గారు ఎంత గొప్ప వ్యక్తి అండి, మీకు తెలీదా? ఎంత గొప్ప వ్యక్తి అండి. మన భారతదేశంలో ఏ టెర్రరిస్టు, ఏ దుర్మార్గుడు తప్పు చేసినా ఆయన వెనక నిలబడతారండి. ఆయన కోసం, అంటే వాళ్ళ కోసం కేసు వాదిస్తారండి. ఎంత గొప్ప వ్యక్తి అండి కపిల్ సిబ్బల్ గారు. మీకు తెలుసో తెలీదో, రీసెంట్గా కాల్కట్టాలో ఒక లేడీ డాక్టర్ని రేప్ చేసి చంపేస్తే ఆ దుర్మార్గుల వెంట నిలబడి వాదించారండి. అంత గొప్ప వ్యక్తి అండి కపిల్ సిబ్బల్ గారు. ఆయన కూడా చెప్తున్నారండి, ఆయన కూడా ఈమె ట్యాగ్ చేసింది పాపం. ఎంత గొప్పోళ్ళండి వీళ్ళు. ఇంకేమంటున్నారు చూడండి ప్రేక్షకులు. ప్రశాంత్ భూషణ్ గారండి, ఎంత గొప్ప వ్యక్తి అండి ఆయన. టెర్రరిస్ట్కి ఉరి పడుతుంది, వాళ్ళకి ఏమైనా ప్రమాదం వస్తుందంటే అర్ధరాత్రి పోయి సుప్రీంకోర్టు తలుపులు తడతారు. ఈయన అంత గొప్ప వ్యక్తి అండి. టెర్రరిస్టులను కాపాడతాడండి ఈయన. కాపాడకూడదండి టెర్రరిస్టులు. వాడేదో తెలిసి తెలియక బాంబులు పెట్టి చంపుతుంటే అలాంటి అమాయకులు కదండి టెర్రరిస్టులు, వాళ్ళని కాపాడతాడండి ఈయన. అంత గొప్ప వ్యక్తి. ఈయన ఏమంటున్నాడు చూడండి. కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ జడ్జెస్, ఆయన కోడ్ చెప్తున్నారు, జడ్జిలు ఎలా ఉండాలి, టెర్రరిస్టులను కాపాడాలి, దుర్మార్గులను కాపాడాలండి. ఈయన చెప్తున్నాడు చూడండి. ఏ జడ్జ్ షుడ్ ప్రాక్టీస్ ఏ డిగ్రీ ఆఫ్ అలోఫ్నెస్
కన్సిస్టెంట్ విత్ ద డిగ్నిటీ ఆఫ్ హిజ్ ఆఫీస్. ఒక జడ్జి ఎలా ఉండాలో చెప్తున్నాడండి. ఇంత గొప్ప వ్యక్తి అండి ఈయన. దేర్ షుడ్ బి నో యాక్ట్ ఆర్ ఒమిషన్ బై హిమ్ విచ్ ఇస్ అన్బికమింగ్ ఆఫ్ ద హై ఆఫీస్ హీ ఆక్యుపైస్ అండ్ ద పబ్లిక్ ఎస్టీమ్ ఇన్ దట్ ఆఫీస్ ఈజ్ హెల్డ్. దిస్ ఈజ్ వయలేషన్ ఆఫ్ కోడ్. ఇది దుర్మార్గం అంటున్నారండి ప్రశాంత్ భూషణ్ గారు. అసలు ప్రైమ్ మినిస్టర్ గారు సిజేఐ ఇంటికి వెళ్ళి విఘ్నేశ్వరుడికి పూజ చేస్తారండి. ఎంత తప్పండి ఇది. దుర్మార్గం అండి, దారుణం అండి ఇది. ఒక బాంబు పెట్టి 100 మందిని లేపేయడం కంటే దుర్మార్గం అండి ఇది. అర్థం చేసుకోండి ప్రేక్షకులు. మనోజ్ కుమార్ ఝా గారు మీకు తెలిసిందే. మనోజ్ కుమార్ ఝా గారు తెలిసిందే. దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ ద రిపబ్లిక్ లేడీస్ అండ్ జెంటల్మెన్. జై హింద్. ఎంత బాధపడిపోతున్నారండి. గొప్ప ఇంటలెక్చువల్స్ అండి వీళ్ళు. ఇలాంటి దారుణం చేస్తారండి మన భారతదేశంలో, సెక్యులర్ దేశంలో. ఇర్ఫాన్ హబీబ్ గారు చూడండి ఎంత గొప్ప వ్యక్తి అండి. ఆయన డిస్టార్షన్ అండి. మన చరిత్రని మొత్తం వక్రం పట్టించిన గొప్ప వ్యక్తి అండి ఈయన. ఇర్ఫాన్ హబీబ్ గారు గొప్ప వ్యక్తి. మన భారతదేశ చరిత్రని సంకనాకిచ్చిన గొప్ప వ్యక్తి అండి. ఆయన ఏమంటున్నారో చూడండి. జ్యుడిషియరీ ఇన్ ద సర్వీస్ మోడ్ అంటున్నారు ఆయన. ఎంత గొప్ప వ్యక్తి అండి ఇర్ఫాన్ హబీబ్ గారు. సంజయ్ హెగ్డే గారండి గొప్ప వ్యక్తి అండి. మన భారతదేశానికి సేవ చేస్తారండి. ఈ కమ్యూనిస్టు, లెఫ్టిస్టు, జిహాదీ ఫోర్సెస్ వెనకాలే ఉండి వాళ్ళని కాపాడుతూ ఉంటారండి. ఈయన కూడా లాయర్ అండి. ఈయన ఏమన్నారో చూడండి. టెర్రరిజం కంటే ఘోరం అండి ఇది. వినాయకుడికి ప్రైమ్ మినిస్టరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పూజ చేస్తారండి. ఎంత దుర్మార్గం అండి ఇది. ప్రియాంక చతుర్వేది అండి, శివసేన, ఒరిజినల్ శివసేన ఏదైతే పోయిందో అది. ఆమె అంటున్నారు చూడండి. ఓకే, ఆఫ్టర్ ద ఫెస్టివిటీస్ ఆర్ హోప్ఫుల్ సిజేఐ విల్ డీమ్ ఫిట్. ఎంత బాధపడుతున్నారండి చూడండి. ఇంటలెక్చువల్స్ అండి వీళ్ళు. ఇంటలెక్చువల్స్ వాళ్ళు బాధపడిపోతున్నారు. ఇంకో వ్యక్తి గురించి మీకు చెప్పాలండి. సభా నఖ్వీ, లెఫ్టిస్ట్, గ్రేట్ పత్రకార్ అంటారు కదా, పత్తల్కార్ అంటారు వీళ్ళని. ఆమె ఏమంటుంది చూడండి. పీపుల్ సే దట్ సిజేఐ ఈజ్ ఎ గ్రేట్ లీగల్ మైండ్. హీ ఆబ్వియస్లీ హ్యాస్ ఒరిజినల్ వ్యూస్ ఆన్ సపరేషన్ ఆఫ్ స్టేట్ అండ్ చర్చ్. అసలు సెక్యులర్ దేశంలో న్యాయ వ్యవస్థకి మూలమైనటువంటి చంద్రచూడ్ గారి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారండి. చర్చ్ సేట్ పొగరుగా ఉండొద్దండి. అసలు ఎట్లుంటారండి ఒకటిగా. ఎంత దారుణం అండి ఇది. మళ్ళీ ఆమె ఏమంటున్నారో చూడండి. ఆల్ ఐ థింక్ అబౌట్ ఈస్ ద స్పెక్టకల్ ఆఫ్ 2 ఆఫ్ ద నేషన్స్ మోస్ట్ పవర్ఫుల్ మెన్ వైల్ మణిపూర్ బర్న్స్. మణిపూర్ కాలిపోతుంటే వీళ్ళు ఇద్దరు వచ్చి పూజలు చేస్తున్నారు అంటుంది ఈమె. మీరు నన్ను అడగొద్దండి. మరి కలకత్తా తగలబడుతుంది, అక్కడ లేడీ డాక్టర్ రేప్ అయింది. అది పెద్ద ఇష్యూ కాదండి ఈమె దృష్టిలో. అది పెద్ద ఇష్యూయే కాదు. తమిళనాడులో వినాయకులను పెడుతుంటే టీఎంసీ గుండాలు వచ్చి వాళ్ళని కొట్టి అరెస్ట్ చేశారండి. మీరు వినాయకుడిని ఎట్లా పెడతారండి? ఇదండి లిబర్టీ, మన భారతదేశంలో ఉన్న లిబర్టీ. మాంద్య అని కర్ణాటకలోనండి వాళ్ళు వినాయకుడి ఊరేగింపుగా తీసుకెళ్తుంటే రాళ్ళు కొట్టారండి. ఎంత గొప్ప ఐడియానండి ఇది. వినాయకుడిని ఎట్లా సెలబ్రేట్ చేస్తారండి మీరు? వినాయకుడి ఊరేగింపు తీస్తారా? ఈమె వాళ్ళతో నిలబడిందండి, రాళ్ళు కొట్టే వాళ్ళతో నిలబడింది ఈమె, సభా నఖ్వీ. దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదండి. గొప్ప వ్యక్తి అండి, పత్తల్కారండి ఈమె. సో ఎట్లనండి సెక్యులర్ భారతదేశంలో వినాయకుడి పూజలు ఎట్లా చేస్తారండి మీరు? ఎట్లా చేస్తారు? ఇఫ్తార్ పార్టీలు వచ్చండి, గొప్ప ఐడియా అది. పక్కన బంగ్లాదేశ్లో హిందువుల మీద అటాకులు జరగడం, కొందరైతే బ్రాలు తీసుకొచ్చి ఇట్లా ఊపారండి అక్కడ జిహాదీలు. ఎంత గొప్ప ఐడియా అండి అది. అలా చేయగలరా మీరు హిందువులు? ఎవరన్నా చేసి చూపెట్టండి. బ్రాలు ఇట్లా ఎగిరేయండి. మీ వల్ల కాదండి, జిహాదీలు చేయగలరండి. ఆమె వెంట ఉందండి ఈమె. అలాంటి గొప్ప ఐడియా చేస్తే ఈమె మీ వెంట వస్తుందండి, లేకుంటే ఈమె మీ వెంట ఉండదు. పూజలు ఎట్లా చేస్తారండి సెక్యులర్ ఇండియాలో? నాకు అర్థం కావట్లేదు అసలు. ఇంకో గొప్ప వ్యక్తి, జిహాదీ వ్యక్తి, అర్ఫా ఖానుమ్ షేర్వానీ.
ఈమె కూడా అన్నింది, ఇన్సాఫ్ జామీలోకి హిమాయత్ మే జాయే అని ఏదో పెట్టింది. ఈమె బాధపడిపోతున్నారండి. లెఫ్టిస్టులు, సెక్యులర్ లిబరల్ భావాలు కలిగిన వ్యక్తులండి వీళ్ళు. సెక్యులర్ దేశంలో వినాయకుడికి పూజ ఎట్లా చేస్తారండి? అందుకే ఈ జిహాదులు వచ్చి రాళ్ళు కొట్టారు, షాపుల మీద పడ్డారు, తలగబెట్టారు. ఇది సెక్యులర్ దేశం అండి. సెక్యులర్ దేశంలో మీరు వినాయకుడికి పూజ చేయొద్దు, శ్రీరామనవమి చేయకూడదు, చేస్తే మేము రాళ్ళేస్తాం. దిస్ ఇస్ సెక్యులరిజం. దిస్ ఇస్ సెక్యులరిజం అండి. అంతేకాదండి, అమెరికాకి రాహుల్ బాబా వెళ్ళొచ్చు. అక్కడ ఇల్హాన్ అని ఒక జిహాదీ ఉంది, ఎక్కడక్కడ ఒక సెనేటర్ అనుకుంటా. ఆమెతో దేశం మొక్కలైపోవాలి, పాకిస్తాన్ జిందాబాద్ అంటుంది, ఆమెతో కలిసి వచ్చాడు ఈయన. ఎంత గొప్ప ఐడియా అండి, ఎంత గొప్ప వాళ్ళండి రాహుల్ బాబా. వీళ్ళు ఎట్లా పూజ చేస్తారండి సెక్యులర్ దేశంలో? వినాయకుడికి పూజ ఎట్లా చేస్తారు వీళ్ళు? నాకు అర్థం కావట్లేదండి. అంతేకాదండి, మా రాహుల్ బాబా అమెరికాకి వెళ్ళి బంగ్లాదేశ్లో ఉన్న ఒక గొప్ప జిహాదీని కలిశాడు. ఆ జిహాదీలంతా కలిసి అక్కడ హిందువులను చంపుతున్నారు. అది వాళ్ళ జన్మ హక్కు అండి, వాళ్ళ జన్మ హక్కు. జిహాదీలు, కమ్యూనిస్టులు బుల్లెట్లు కొట్టచ్చు, బాంబులు పేల్చొచ్చు, అయినా మీరు అడగొద్దండి. ఎందుకంటే దిస్ ఇస్ సెక్యులరిజం, దిస్ ఇస్ సెక్యులరిజం. కానీ మీరు వినాయకుడికి పూజ చేయొద్దండి. ఎట్లా చేస్తారండి సెక్యులర్ దేశంలో? సో ప్రేక్షకులు, ఇది కాస్త వెటకారంగా నేను చేసిన వీడియో. మన దేశంలోనే సెక్యులర్లమని, లిబరల్లమని నోటికొచ్చిన చెత్తంతా వాగేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు మన దేశంలో. వీళ్ళకు ఇఫ్తార్ పార్టీలు గవర్నమెంట్ డబ్బులతో అరేంజ్ చేసి అందరినీ పిలుచుకుంటే ఏ ప్రాబ్లం లేదు. కానీ మనము మన దేశంలో, మన ఇంట్లో మన డబ్బులు పెట్టి పూజలు చేసుకున్నా వీళ్ళకు ప్రాబ్లమే. పూజలు దాక్కుని చేసుకోవాలి, ఫోటోలు కూడా తీయొద్దు, వీడియోలు కూడా తీయొద్దు. అంటే ఈ భారతదేశంలో నువ్వు హిందూ అని గర్వంగా చెప్పుకుంటే వీళ్ళకు ఎక్కడో మంట పుడుతుందండి. సో నేను ఈ వీడియోని కాస్త వెటకారంగా చేశాను, ఎందుకంటే ఈ సిరీస్ అంతా కూడా కాస్త వెటకారంగా ఉంటుందండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు కంపల్సరీగా కమెంట్ చేసి నాకు చెప్పండి. అలాగే ఈ సెక్యులరిస్టులము, లిబరల్లమని చెప్పుకునే వాళ్ళు ఇలా చేస్తున్నారు కదా, వీడియోలు పెడుతూ లేకుంటే పోస్టులు పెడుతూ, దాని గురించి మీరేమనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై భారత్ మాత, జై శ్రీరామ్, గణపతి బప్పా మోరియా.